వెల్కమ్ టు దిక్సూచి. అసలు చదువుల అసలు లక్ష్యం ఏంటి? రైట్, జీవితాన్ని నిర్మించాల్సిన చదువు విద్యార్థుల పాలిట శాపంగా ఎందుకు మారుతోంది? ర్యాంక్స్ రాకపోతే జీవితమే కోల్పోయామన్న భావన అసలు విద్యార్థులు ఎందుకు కలుగుతుంది? దీనికి కారణం విద్యార్థుల, లేకపోతే సొసైటీనా, విద్యా సంస్థల? ఈ వివరాలు మనకి అందించేందుకు శ్రీ త్రివేణి విద్యా సంస్థల చైర్మన్ సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ బాబు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, అసలు విద్యార్థులకి ఈ చదువుకి ఉన్న ఈ లింక్ ఏంటి? ఇంటర్నల్ లింక్ ఏంటి? అసలు విద్యార్థులు ఏదైనా ఒక ర్యాంక్ రాకపోతే మొత్తం సొసైటీలో మేము అన్ని కోల్పోయామనే భావన అసలు విద్యార్థులు ఎందుకు కలుగుతుందంటారు? సో విద్యార్థులకి చదువులకి సంబంధం ఏంటంటే, దీన్ని చదువు నెరవేర్చాల్సిన ప్రయోజనపు దృక్పథంలో చూడాలండి. ఆలివర్ వెండల్ హోమ్స్ అనే ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే, ఎంతో మంది అందమైన సంగీతాన్ని హృదయంలో నిలుపుకొని చనిపోతున్నారు అని చెప్పేసి. అంటే అర్థం ఏంటంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో అద్భుతాన్ని సాధించడానికి అవసరమైన సామర్థ్యాలతోటే జన్మిస్తాడు. సో ఏ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి తను జన్మించాడన్న విషయాన్ని ఒక విద్యార్థి తెలుసుకునేట్టుగా చేయాల్సిన బాధ్యత చదువులే. దురదృష్టవశాత్తు ఇండియన్ ప్రిజ్మాటిక్ సొసైటీ లోపల చదువులు నెరవేర్చాల్సిన ప్రయోజనం పట్ల తల్లిదండ్రులకు కానీ, చదువు చెప్తున్న విద్యావేత్తలకు కానీ అవగాహన లేకపోవడం వల్ల ప్రాధాన్యతలన్నీ తల్లకిందులైపోయినాయి. జీవితం లోపల చదువు ఒక భాగం మాత్రమే. చదువుతో పోల్చినప్పుడు జీవితం చాలా విశాలమైంది. అట్లే చదువులు పరీక్షల్ని కంపేర్ చేస్తే తను బోధించిన ఒక విషయం ఎంత మేరకు రీచ్ అయింది అని పరీక్షించడానికి పరీక్షలు జరుగుతాయి. సో పరీక్షితుడు తను ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ఎక్కడున్నాడో అంచనా వేసుకోవడానికి పరీక్షలు జరగాలి. కానీ పరీక్షలు చదువుల్ని మించిపోయినాయి. అట్లే చదువుల్ని, పరీక్షల్ని, మార్కుల్ని పోల్చుకున్నప్పుడు మార్కుల కంటే పరీక్షలు ఎక్కువ, కానీ మార్కుల ప్రాధాన్యత పరీక్షల కంటే పెరిగింది. ఎట్లా రాసినా మార్కులు మాత్రం రావాలన్నది. ఈ మధ్య చూడండి, కాన్సెప్చువల్ గా స్టూడెంట్స్ ఎంత నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఒక సృజనాత్మకత ఉన్న లెక్చరర్ చేసిన ఒక మంచి ప్రయత్నం సెకండ్ ఇయర్ ఇంటర్ ఫిజిక్స్ ప్రశ్నాపత్రం చాలా రాద్ధాంతానికి కారణమైంది. 10 రోజులు చర్చోపచర్చలు జరిగినాయి దీని మీద. సంబంధిత శాఖ మంత్రి పత్రికాముఖంగా సంజాయిషియో వివరణను ఇవ్వాల్సి వచ్చింది. సో చదువులు నెరవేర్చాల్సిన అసలు ప్రయోజనం వెనుకబాటైపోయి కొంతమంది ప్రయోజనం నెరవేర్చుకోవడానికి చేస్తున్న తప్పుడు ప్రయత్నాలు విద్యార్థులకు చదువును ఒక శాపంగా మారుస్తున్నాయి. అంటే ఓవరాల్ గా ఇందులో ఎవరిది లోపం అంటారు? అంటే విద్యా సంస్థలదా? ఎందుకంటే తమ సంస్థ ర్యాంకింగ్స్ లో ప్రథమంగా ఉండాలని విద్యార్థులపై ఒత్తిడి తేవడం వల్లే విద్యార్థులు ఆ విధంగా ప్రవర్తనకి, అంటే ఆ విధమైన ప్రవర్తనకి రావడానికి కారణం అవుతున్నాయంటారు. ఒక్క విషయం అండి, మామూలుగా నాలెడ్జ్ లో కానీ, టెక్నాలజీలో కానీ, రిసోర్సెస్ లో కానీ ప్రపంచం లోపల దాదాపు మొదటి 5 స్థానాల లోపల ఉన్న భారతదేశం మానవాభివృద్ధి సూచికలో మాత్రం 134వ స్థానంలో ఉంది. అంటే భారతీయ పరివర్తిత సమాజపు వెనుకబాటుతనం దీంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది సమాజపు అవగాహన లోపం. అది కారణం విద్యార్థులు అవ్వచ్చు, తాము ఎందుకు చదువుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు అవ్వచ్చు, అసలు ఎందుకు చదివిస్తున్నాం, చదువు నెరవేర్చాల్సిన ప్రయోజనం ఏందన్న అవగాహన వాళ్ళకి లేదు. చదువు చెప్తున్న విద్యావేత్తలకి ఏం సాధించాలి దీనివల్ల అన్న అవగాహన వాళ్ళకి లేదు. సో మొత్తం మీద సమాజపు అజ్ఞానం వల్ల జరుగుతున్న అనర్థం ఇది. అంటే ఓవరాల్ గా సొసైటీదే రాంగ్ అంటారు. అంటే సొసైటీలో అది పెంచి పోషించడం వల్ల, అంటే మార్క్స్, ర్యాంక్స్ ఉన్న వాడికే జీవితం ఉంది అనే ఒక భావన కల్పించడం వల్ల ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయంట. ఒక గమ్మత్తైన వైరుధ్యం ఏంటంటే, ఒక విద్యార్థి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు అనేది కేవలం 15% మాత్రమే చదువులతోటి నిర్ణయించబడుతుంది అన్నది ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ హార్వర్డ్ రీసెర్చ్ ఫైండింగ్. మిగతా 85% ఏంటి మరి? వైఖరి. అంటే చదువులు విద్యార్థుల జీవితాలని నిర్మించాలంటే అది కాంప్లిమెంట్ అవ్వాల్సిన ఇంకొక విషయం ఉంది, అది యాటిట్యూడ్, వైఖరి. సో ఈ అవగాహన తల్లిదండ్రుల లోపల లేదు. ఆ ఇగ్నోరెన్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ చదువులు చెప్పడానికి సంబంధించిన వ్యక్తులు మంచి వ్యాపార అవకాశంగా గుర్తించి ఈ రంగంలోకి రావడము, సో చదువు అంటే ఇదే అనే ఒక తప్పుడు మైండ్ పొజిషనింగ్ క్యాంపెయినింగ్ చేయడము, వీటి వల్ల అనర్థం జరుగుతోంది. ఈ అనర్థాలను అరికట్టాల్సిన పొలిటికల్ విల్ లేకపోవడము, పొలిటికల్ లీడర్షిప్ తాలూకు ఇగ్నోరెన్స్ వీటికి కారణాలు.
రైట్, మనతో మాట్లాడేందుకు టెలిఫోన్ లైన్ లో కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీ టీవీ వాళ్ళని తగ్గించి మీ ప్రశ్న అడగండి. ఓకే అండి. సార్, ఇప్పుడు మేము బీటెక్ చేస్తున్నాము. ఓకే. అయితే ఏంటంటే మేము చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ చదవలేకపోతున్నాం. ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ కాలేజ్కి వెళ్తున్నాం, ఈవినింగ్ వరకు వచ్చేస్తున్నాం. కాలేజ్ అంతా అనుకుంటాం మరి చదువుకోవాలి, రేపు ఎగ్జామ్ ఉంది అని బుక్ ముందు వెళ్ళి కూర్చుంటాం. కానీ అది వీలు కావట్లేదు సార్. ఒక 10 minutes బుక్ ముందు కూర్చోగానే సంథింగ్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మా వల్ల కావట్లేదు ఇంకా చదవడం. దీనికి ఏమైనా మీరు సొల్యూషన్ చెప్పగలుగుతారా? మహేందర్ గారు, 2 విషయాలండి. యాక్చువల్ గా ఏ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి మీరు జన్మించిందో తెలుసుకునేట్టుగా చేసేది చదవండి తాత్వికంగా ఆలోచించినప్పుడు. సో మీ తల్లిదండ్రుల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి, మీ అంతరంగాన్ని ఆవిష్కరించుకోవడానికి చదువు అన్నది ఒక సాధనం అన్న స్పృహలోకి ముందు మనం రావాలి. ఆ తర్వాత చదువును సాధ్యం చేసే మనోవైజ్ఞానిక భూమికల అవగాహన పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎంత చదివినా గుర్తుండట్లేదు అంటే జ్ఞాపక శక్తి పెంచుకోమని చెప్తారు చదువులు చెప్తున్న వాళ్ళు. కానీ పెంచుకోగలిగిన ఆ ఫిజికల్ మెకానిజం ఏందో చెప్పరు అవగాహన లేకపోవడం వల్ల. అట్లే ఏకాగ్రత లేదు, చదవాలని కూర్చుంటున్నాను కానీ ఏకాగ్రత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానంటే కాన్సన్ట్రేషన్ పెంచుకోమని చెప్తారు కానీ పెంచుకోగలిగిన ఫిజికల్ మెకానిజం నేర్పించట్లేదు మన వ్యవస్థ. సో మీరు సెల్ఫ్ మోటివేషన్ తోటి, ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ తోటి మీరు ఈ సైకలాజికల్ ఫౌండేషన్స్ తాలూకు అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవాలండి. సో ఆ ప్రయత్నం సొంతంగా మీ వైపు నుండి జరగాలి. సమాజం లోపల అవేర్నెస్ లేదు కాబట్టి ఆ ప్రయత్నం మీ వైపు నుండే జరగాలి. రైట్. అలాగే మహేందర్ రెడ్డి విషయం తీసుకుంటే కనుక మనం అబ్జర్వ్ చేస్తే తను అడిగిన దాంట్లో ఏంటంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కాలేజీలో ఉంటున్నాం, కాలేజీలో చదువుతాం, అన్ని విషయాలు చేసుకుంటున్నాం. కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పుస్తకాలు పట్టుకొని మళ్ళీ చదివే అవుతుంటే మా జీవితంలో ఇంకా మార్పు ఎక్కడ వస్తుంది, మేము ఫర్దర్ వాటి గురించి ఏ విధంగా ఆలోచిస్తాం అనేది ఒక భావన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మీరే అంటారు? అంటే మామూలుగా సృజనాత్మకత లోపించిన చదువుల వల్ల జరుగుతున్న అనర్థం అండి ఇది. ఆ చదివిన కొంచెం సేపు మనసు పెట్టి చదవగలిగితే ఆ తర్వాత మిగతా సమయాన్ని ఇష్టమైన కార్యక్రమాలకు మరల్చుకోవచ్చు. సో చదువు అంటే కేవలం బోర్డులో ప్రిస్క్రైబ్ చేసిన పుస్తకాల లోపల సిలబస్ మాత్రమే కాజాలదు. సో ఇట్ షుడ్ గో బియాండ్ దట్. అటువంటప్పుడు ఏమైందంటే ఆ వైవిధ్యమైన ప్రవృత్తులకు సంబంధించిన అపెటైట్ అది సంతృప్తి పడుతుంది. కాబట్టి చదువుతున్నప్పుడు చదవగలగాలంటే చదువుకు సంబంధించిన అన్ని డైనమిక్స్ ని స్పష్టంగా అర్థం చేసుకుంటే ఇటువంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. రైట్. మరొక వేణుగోపాల్ రెడ్డి. నమస్తే సార్. నమస్తే సురేష్. నమస్తే, మాట్లాడండి. నమస్తే వేణుగోపాల్ గారు, చెప్పండి సార్. మా బాబు ఈ సంవత్సరం 10th క్లాస్ అయిపోయింది సార్. ఓకే. అయితే మార్క్స్ 570, 580 దాకా రావచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఐఐటి అంటారు, A3 అంటారు, ఎంసెట్ గురించి అసలు పిల్లలకి బాబు టాలెంట్ ఉంది సార్. ఓకే. అయితే ఇప్పుడు నారాయణ కాలేజీ, ఖమ్మం అంటారు, త్రివేణి, వీళ్ళందరూ వచ్చిపోతారు. అసలు మనకి ఫౌండేషన్ ఏది బాగుంది, ఎట్లా ఫ్యూచర్ ఎట్లా జరిగాలి, ఐఐటి పోతే బాగుంటుందా లేకపోతే A3 బాగుంటుందా? వేణుగోపాల్ రెడ్డి గారు, ఒక్క విషయం అండి. యాక్చువల్ గా విజయవంతమైన జీవితానికి చదువులకు మధ్యనున్న సంబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు చదువులు అద్భుతంగా చదివిన ఎంతో మంది సాదాసీదాగా బ్రతుకుతున్నారు, ప్రాక్టికల్ గా అద్భుతాలు చేస్తున్న ఎంతో మంది సాదాసీదాగా చదివిన వాళ్ళు. మీరు కెరీర్ పర్స్పెక్టివ్ చదువుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. సో మామూలుగా ఫ్రెండ్స్ తోటి, టీచర్స్ తోటి, మీడియా తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి విద్యార్థులు లక్ష్యాలు నిర్ణయించుకుంటున్నారు కానీ వాళ్ళ ప్రవృత్తికి నచ్చిన వృత్తి ఏంటి, దానికి సంబంధించిన కెరీర్ పాత్ ఏంటి, దాని లోపల అడ్వాన్స్ అవ్వడానికి అవసరమైన ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ థింగ్స్ ఏంటి, డెవలప్ చేసుకోవాల్సిన యాటిట్యూడ్స్ ఏంటి, డిజైరబుల్ క్వాలిటీస్ ఏంటి, ఈ అవగాహన ముఖ్యం. ఇది విద్యార్థి వైపు నుండి జరగాలి. విద్యార్థి నేర్చుకోవడానికి అవసరమైన వైవిధ్యమైన బోధనాభ్యసన వాతావరణాన్ని తల్లిదండ్రులు, టీచర్స్ కల్పించాలి. సో మీరు ఒక కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ దగ్గరికి, ఒక కెరీర్ అండ్ ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్లి ప్రత్యక్షంగా చర్చిస్తే ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుందండి ఈ ప్రశ్నకి. రైట్. మరో కాలర్ నరసింహ శర్మ గారు. రైట్, మాట్లాడండి. సురేష్ గారు, నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. నేను ఇక్కడ ఒక 20 సంవత్సరాలుగా సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేస్తున్నాను. ఓకే సార్.
అయితే నా దృక్పథం మీ దృక్పథం దాదాపుగా కోయిన్సైడ్ అని అనుకుంటున్నాను. శుభాకాంక్షలు సార్. అయితే ఒకటి ఏంటంటే ఈ మెకానిక్ పిల్లర్లు అంతా కూడా ఒక యంత్రాల్లాగా మన వడ్లను బియ్యంగా చేసి మర యంత్రాల్లాగా మార్చేటటువంటి ప్రస్తుత విద్యా వ్యవస్థకు సార్ హోల్సేల్ గా సార్ ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో కొంతైనా మార్పు తెచ్చే విధంగా యాజమాన్యానికి మీరు క్లుప్తంగా సందేశం ఇచ్చి పిల్లల్ని ఎంతసేపు కార్మికులుగా మూటలు మోసే వాళ్ళుగా తయారు చేయకుండా కొంత క్రియేటివిటీతో బతకనేర్చినటువంటి విద్యను మీరు నైతికమైనటువంటి విద్యను మీరు బోధించే పని చేయాలని చెప్పగలిగితే బాగుంటుంది సార్. తప్పకుండా సార్. మీరు ముందే చెప్పినట్లు మీ భావజాలం నా భావజాలం ఒక్కటే. ఈ సందర్భంగా మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను. ఈ దేశం లోపల చదవడం కంటే చావడం మంచిదని ప్రతిరోజు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అన్నది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే రిపోర్ట్ అండి. గత 5 సంవత్సరాల లోపల ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య 26% పెరిగింది. సో జీవితాల్ని భవిష్యత్తుల్ని నిర్మించాల్సిన చదువులు దురదృష్టవశాత్తు జీవ విధ్వంసానికి తెగబడుతున్నాయి. సో ఈ విషయాలన్నీ మీలాంటి వ్యక్తులు ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఒక విద్యా సంస్థగా ఆ ప్రయత్నం నేను గత 11 ఏళ్ల నుండి చేస్తున్నానండి. అలాగే సురేష్ గారు, మనం చూస్తాం పిల్లలు ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత ఆ పేపర్స్ని కానీ పుస్తకాలను కానీ చింపేసి గాలిలోకి విసిరేసి ఏదో మొత్తం అంతా అయిపోయింది, ఇంకా మనం ఇందులోంచి బయటపడ్డాం అన్న ఒక భావనలోకి వస్తారు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? అంటే అంతరంగ పిలుపుకి ఆచరణకి మధ్యన ఉన్న వైరుధ్యము క్రోధానికి, అసహనానికి, అపరాధ భావనకి కారణమవుతుందండి. వాళ్ళకి చదవడం ఇష్టం లేదు, బలవంతాన చదివించబడుతున్నారు. సో ఈ వైరుధ్యం వల్ల వాళ్ళ లోపల ఈ అసహనం పెరిగిపోతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చదువుల్ని వాటి మనోవైజ్ఞానిక భూమికల అవగాహనతోటి బోధించగలిగిన చోట పిల్లలు చదువుల పట్ల కుతూహలాన్ని పెంచుకుంటారు కానీ క్రోధాన్ని పెంచుకోలేరు. చూడండి, ఏదైనా నేర్చుకోవాలంటే ద బేసిక్ ప్రీరిక్విజైట్ ఈజ్ క్యూరియాసిటీ. ఐన్స్టీన్ ని మీరు ఇంత జీనియస్ ఎలా మారారని అడిగితే నేను జీనియస్ ని కాదు, నేను క్యూరియస్ ని, ఆ క్యూరియాసిటీ నేను జీనియస్ గా మారడానికి కారణమైందన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ చదువులు చెప్పడానికి సంబంధించిన వ్యక్తులు ఒక మంచి వ్యాపార అవకాశంగా గుర్తించి చేస్తున్న అనర్థం వల్ల ఏమైతుందంటే పిల్లలకి చదువుల పట్ల నిజమైన కుతూహలం దూరం అయిపోయింది. సో కుతూహలం ఏకాగ్రతకి కారణమవుతుంది, ఏకాగ్రత జ్ఞాపక శక్తికి, పర్ఫార్మెన్స్ కి కారణమవుతుంది. కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కనీసం స్కూల్ లెవెల్ లోపల ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఫిలసాఫికల్ అండ్ సైకలాజికల్ ఫౌండేషన్స్ చదువుకున్న వాళ్ళు టీచర్స్ వస్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కన్సర్న్డ్ సబ్జెక్ట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే హీ కెన్ టీచ్ ఫర్ ఇంటర్మీడియట్. సో ద పీపుల్ హూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద సైకలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, యాజ్ దే ఆర్ డీలింగ్ విత్ ద థింగ్స్, న్యాచురల్లీ పిల్లలకి చదువు భారం అయిపోయింది. ఆ కసి పరీక్షలు అయిపోయినాక ఇట్లా వెంటిలేట్ అవుతుంది. ఓకే, రైట్. మరో కాలర్ మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ నుంచి రాజశేఖర్. హలో రాజశేఖర్ మాట్లాడు. హలో చెప్పండి. రైట్, మీరేం చెప్పదలుచుకున్నారు? హలో రాజశేఖర్ మాట్లాడండి. సార్ చదివితే ఎందుకు గుర్తుందలేదు సార్? ఏం లేదు రాజశేఖర్, ఖచ్చితంగా గుర్తుంటదమ్మా. ఇప్పుడు ఒక విషయం రాజశేఖర్, గుర్తుంచుకోవడానికి మీ మెదడులో 1000 కోట్ల న్యూరాన్లు ఉన్నాయమ్మా. రెండవది ఏంటంటే రాజశేఖర్ గాని ఇంకా ఎవరైనా సరే తమ జీవితకాలం లోపల గుర్తుపెట్టుకోగలిగిన పదాల సంఖ్య 10 కోట్లు రాజశేఖర్. ఈ పదాలన్నీ మనం ఒకదాని పక్కన ఒకటి రాసుకుంటూ పోతే అది 10,50,00,000 కిలోమీటర్ల పొడవైన దారి తయారవుతుంది. అంతేకాకుండా నిమిషానికి 10 పదాలు మెదడు లోపల ఎక్కిస్తూ పోతే మనిషి ఒక జీవితకాలం తర్వాత సగం మెదడు ఇంకా ఖాళీగా ఉంటుంది. అంటే ఇంత సువిశాలమైన విస్తారమైన జ్ఞాపక శక్తి వ్యవస్థ మనకుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి రాజశేఖర్. ఇంకొక విషయం ఏంటంటే 6 నెలల క్రితమో, ఏడాది క్రితమో మీకు ఇష్టంగా నచ్చి చూసిన ఒక సినిమా గుర్తు తెచ్చుకోండి, మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఈ రోజు కూడా చెప్పగలుగుతారు. సో మీకు జ్ఞాపక శక్తి ఉంది, చదువుల పట్ల అది పనిచేయట్లేదు అంటే బహుశా చదువుల పట్ల కుతూహలం లోపించి ఉండొచ్చు. ఎందుకు కుతూహలం లోపించింది అన్నది డౌన్ ద లైన్ మీరు అంటే రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ ఒక సైకో అనాలిసిస్ ద్వారా మీరు చదువుల పట్ల విముఖత పెంచిన కారణాలను తెలుసుకోవచ్చు రాజశేఖర్. ఇది సొంతంగా చేసుకోలేకపోతే ఎవరైనా ఎక్స్పర్ట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రశ్నకి లేదా సమస్యకి జవాబు వెతుక్కోవచ్చమ్మా. మరో కాలర్ కందుకూరు నుంచి డేవిడ్. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. సార్ 2012-13
ఎంపీసీ గ్రూప్ వాళ్ళకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నారు, అంటే సెంట్రల్ లెవెల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నారు, ఇండియా లెవెల్ టెస్ట్ అన్నారు. మరి ఫస్ట్ ఇయర్ లో ఏమో టెక్స్ట్ బుక్స్ ఏం మార్చలేదు వీళ్ళకు. ఇంకా కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ ఏమో ఇంకా ఐఐటి అని, ఇంకా ట్రిపుల్ అని ఇట్లా ఏంటంటే చెప్తూ ఉన్నారు. దీని క్లారిఫికేషన్. యాక్చువల్ గా ఏంటంటేనండి, ఇప్పుడు 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించిన మారిన సిలబస్ తోటి పుస్తకాలు మార్కెట్లోకి రావాల్సి ఉందండి. సిలబస్ మారుతుందన్నది వాస్తవం. ఇకపోతే ఐఐటికైనా ఏఐట్రిపుల్ఈకైనా ఈ రెండు కామన్ చేసి ఇప్పుడు ఐసీట్ పేరుతోటి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారండి. రైట్. దిక్సూచిలో ఒక చిన్న బ్రేక్ తీసుకుని చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఫేస్బుక్ సోషల్ నెట్వర్కింగ్ సైట్. ఇంటర్నెట్ వాడే ప్రతి 100 మందిలో 44 మంది ప్రతిరోజు యావరేజ్ గా 32 నిమిషాలు ఈ సైట్ లో గడుపుతారు. ఫేస్బుక్ అంటారు కదా, ఇందులో పెద్ద గొప్ప ఉందా? వాయిస్ క్యాజువల్ గా ఉందని ఈజీగా తీసుకో. డ్రగ్స్ వాడటం తప్పు కదా? మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? మా ఇంట్లో 70 కేజీలు బంగారు కొండ ఉండగా నాకేం ఏంటి సార్, బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? 100 మందిలో ఒకరికుండే మొండితనం నీది, 1000 మందిలో ఒకరికుండే తెగింపు నీది, 1,00,000 మందిలో ఒకరికుండే తెలివి నీది. ఎక్కడున్నావురా నీ అబ్బా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఏం చూసుకుంటా నీకింత పొగరు? ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. రాజకీయ వైకుంఠపాళిలో బొత్సను పాము మింగేసిందా? జయప్రద ఏ పార్టీలో చేరబోతున్నారు? జనాన్ని ఆకర్షిస్తోన్న జగన్ స్టైల్ ఏమిటి? కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరిందేమిటి? చిరంజీవికి హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందా? చూడండి ఏబిఎన్ ఇన్సైడ్ రాత్రి 8:30 బ్యాక్ టు దిక్సూచి. సురేష్ బాబు గారు, జనరల్ గా విద్యార్థులు చూసుకుంటే కనుక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విద్యా సంస్థల్లో ఆల్రెడీ చదువుతూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ హోంవర్క్స్ చేసి మళ్ళీ చదవమని ఇట్లా చేస్తుంటే మాకు సొసైటీ గురించి తెలుసుకునే అంత తీరిక లేదు, ప్లస్ దీనికి లేదు. మేము విద్య వరకే, మేము చదువుకునే వరకే మేము పరిమితం అవుతున్నాం, సొసైటీలో నాలెడ్జ్ పెంచుకోవడానికి అవకాశమే లేదని అంటున్నారు. దీనికి మీరే అంటారు? ఇది ప్రధాన లోపం విద్యా సంస్థలేనే అంటారు? యాక్చువల్ గా చదువుకు సంబంధించిన సాఫల్య వైఫల్యాలన్నీ ఇంప్రింట్ అయ్యేది సమాజం మీదనేనండి. సో చదువు నెరవేర్చాల్సిన ప్రయోజనము పరీక్షించబడేది కూడా సమాజం లోపలే. సో సమాజంతో డీలింక్ అయి చదివే చదువులు ఉండకూడదు. సో ఇప్పుడు నడుస్తున్న ఒక ఇగ్నోరెంట్ ట్రెండ్ వల్ల ఇటువంటి అనర్థం జరుగుతుంది. నిజానికి పిల్లల కళ్ళకు గంతలు కట్టి వాళ్ళను బావిలోని కప్పలుగా మార్చి కేవలం బోర్డులు ప్రిస్క్రైబ్ చేసిన పుస్తకాల లోపల సిలబస్ కి మాత్రమే పరిమితం చేసి కూడబెట్టుకున్న ఒక్కొక్క మార్కు కాలేజీలో కమర్షియల్ అడ్వాంటేజ్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉపయోగపడతాయి, కానీ పిల్లలకు ఉపయోగపడవు. ఎందుకంటే చదువుల తర్వాత బ్రతకాల్సిన సమాజపు నిర్మాణం ఏంటి, అసలు అక్కడ విజయం సాధించడానికి అవసరమైన పోకడలేంటి, వ్యూహాలు ఎట్లుండాలి అనే విషయాలకి సంబంధించిన పెరిఫెరల్ అవేర్నెస్ లేకుండా చదివే చదువులు నిజ జీవితం లోపల ఉపయోగపడవు. మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. ఐన్స్టీన్ చదువులకు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, చదువు అంటే స్కూళ్ళు కాలేజీ లోపల నేర్పించిందంతా మర్చిపోయిన తర్వాత చివరికి మిగిలేది చదువు అన్నారు ఐన్స్టీన్. అంటే ఒకవేళ ఈ నిర్వచనం స్ఫూర్తితోటి ఆలోచిస్తే ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ లోపల చెప్తుంది చదువు కాదండి, సొంత ప్రయోజనం గురించి పిల్లలను పావులుగా వాడుకొని చేస్తున్న అక్రమ ప్రయోగం ఇది.
రైట్. అంటే కానీ మన పేరెంట్స్ విషయాన్ని తీసుకుంటే కనుక ఎవరైనా సరే టాప్ మోస్ట్ ర్యాంక్స్ ఎక్కడ వస్తున్నాయో చూసి దాన్ని ఎంచుకుని మరి ఆ విద్యార్థులను అక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది పేరెంట్స్. అంటే ఇందులో ఎక్కడ లోపం అంటారు, అవగాహన లోపం? అంటే కేవలం ర్యాంక్స్ కి పరిమితం చేయాలనే ఆలోచనతో తండ్రులు ఉంటున్నారా, లేకపోతే సొసైటీలో వాళ్ళకంటూ ఒక దిశానిర్దేశం ఉండాలి, వాళ్ళంటూ భవిష్యత్తులో ఈ విధంగా ఎదగాలనే ఆలోచనతో అక్కడ జాయిన్ చేస్తున్నారంటారు? ఇందులో ఎక్కడ లోపం ఉందంటారు? అంటే 99% ఆఫ్ ద ఇండియన్ పేరెంట్స్ ఆర్ ఫౌండ్ టు బి అన్ఫిట్ ఫర్ పేరెంటింగ్. సో వివేచనతోటి నిర్ణయం తీసుకునే స్థాయి లోపల పేరెంట్స్ లేరు. రెండవది ఏంటంటే అంటే ప్రిజ్మాటిక్ సొసైటీ లక్షణాల లోపల మంద మనస్తత్వం ఒకటి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా దాదాపు వనరుల లోపల, టెక్నాలజీ లోపల, నాలెడ్జ్ లోపల 5వ స్థానం లోపల ఉన్న దేశము 134వ స్థానంలో మానవాభివృద్ధి సూచికలో ఉంది అని అంటే ఈ సమాజం లోపల మెజారిటీ జనం నమ్ముతోంది వాస్తవం కాదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో చదువులు నెరవేర్చాల్సిన ప్రయోజనం మార్కులు, ర్యాంకులు కాదన్న అవగాహన నుండి పేరెంట్స్ బయటపడాలి. నేను మీకు బహుశా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. గత 10 సంవత్సరాల లోపల 4 సర్వేలు జరిగినాయి. తేలిన వాస్తవం ఏంటంటే ఇవాళ ప్రాక్టికల్ గా అద్భుతాలు చేస్తున్న ఎంతో మంది గొప్ప వాళ్ళు సాదాసీదాగా చదివిన వాళ్ళు, అట్లే చదువులు అద్భుతంగా చదివి సాదాసీదాగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే చదువులకి సక్సెస్ఫుల్ లైఫ్ కి మధ్యన ఒక ప్రపోర్షనల్ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో చదువు మామూలుగా చదివి అద్భుతాలు చేస్తున్న వాళ్ళు బికాజ్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్, అట్లే అద్భుతంగా చదివి జీవితం లోపల అప్రయోజకులుగా మిగిలిపోయిన వాళ్ళు బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రైట్ యాటిట్యూడ్. సో పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే మామూలుగా గతం లోపల మార్కులు, ర్యాంకులు వచ్చి వాళ్ళ జీవితాలని కేవలం పుస్తకాలకే పరిమితం చేసుకున్న వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్ లోపల ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇప్పటి ట్రాక్ రికార్డ్ ఏంటి అనే విషయాలు లోతుగా పరిశీలించాలి. మీరు బ్రాండ్ గురించి అడిగిండ్రు. నిజానికి కోల్గేట్ పేస్ట్ కో, లక్స్ సబ్బుకో బ్రాండ్ ఉంటుంది, కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి బ్రాండ్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు చదువు చెప్పినా ర్యాంకులు తెచ్చుకోగలిగిన తెలివైన పిల్లలకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. వాళ్ళకు ఫీజు ఛార్జ్ చేయడం కాదు, లక్షల కొద్ది రూపాయలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో 10 రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. న్యూస్ అంటే యాడ్. ఐపీఎల్లో కోట్లు పెట్టి పిల్లల్ని, ఆటగాళ్లను కొనుక్కున్నట్టుగా పిల్లల్ని కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు. ఈ పిల్లల్ని ఆల్రెడీ కొనేసిండ్రు, 2014 లోపల ర్యాంకులు వచ్చేది వీళ్ళకే గమనించండి అని చెప్పేసి ఒక యాడ్ వచ్చింది. అంటే ఎవరు చదువు చెప్పినా ర్యాంకులు తెచ్చుకోగలిగిన రేజర్ షార్ప్ ఇంటెలిజెన్స్ ప్రొడ్యూస్ చేసే ఘనమైన ర్యాంకులతోటి ఆ వెనక గల్లంతైతున్న లక్షలాది మంది విద్యార్థుల ఆర్తనాదాలు వినబడట్లేదు. దురదృష్టవశాత్తు బహుశా మైండ్ పొజిషనింగ్ క్యాంపెయినింగ్ చేయగలిగిన వాళ్ళ వనరుల ప్రాబల్యం వల్ల ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తున్న తల్లిదండ్రులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. సో తల్లిదండ్రులకు నేనిచ్చే సలహా ఏంటంటే వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటున్న కాలేజీ క్యాంపస్ విజిట్ చేయాలి, అక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడాలి, వాళ్ళ అకాడమిక్ ఫిలాసఫీ ఏంటో తెలుసుకోవాలి, అక్కడ చదువుతున్న పిల్లల అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలి. సో ఒక క్షుణ్ణమైన పరిశీలన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయం కానీ బ్రాండ్ బట్టి పోవద్దు. ఎందుకంటే కరెక్ట్ గా చెప్పబడే చోట చదువు జీవితాలను నిర్మిస్తుంది, కరెక్ట్ గా చెప్పబడకపోతే చదువు జీవ విధ్వంసం చేస్తుంది. రైట్. మనం ఇందాక అనుకున్న దగ్గర నుంచి ఇందాక నుంచి మనం చెప్పుకున్న టాపిక్ దగ్గర నుంచి తీసుకుంటే కనుక అదర్ ఇన్స్టిట్యూట్స్ కి, శ్రీ త్రివేణి విద్యా సంస్థల ఇన్స్టిట్యూట్ కి కంపారిజన్ చేస్తే అసలు విద్యా విధానంలో మీరు చూపించే ప్రత్యేకమైన విధానం ఏంటి? యాక్చువల్గా నేను ముందే చెప్పినట్టుగా మేము పిల్లల బహుముఖ వికాసాన్ని ఉద్దేశించిన అకాడమిక్ ఫిలాసఫీనండి మాది. అంటే చదువుల్ని వైఖరితోటి సమీకృతం చేసిన ఒక కొత్త తరం సిలబస్ ని బోధిస్తాం మేము. చూడండి, చదవాలన్న కుతూహలాన్ని పిల్లల మనసుల లోపల రేకెత్తించగలిగితే ఈ చదువులు ఉప్పని ఊదేయగలుగుతారు వాళ్ళు. ఈ చదువు చెప్పడానికి ఇంత పెద్ద వ్యవస్థలు, ఇంతమంది వ్యక్తులు అవసరం లేదు. సో అసలు ఎందుకు చదవాలి, జీవితం ఏంటి, చదువు ఏంటి, ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటి, వాళ్ళు సాధించాల్సిన అద్భుతాన్ని నెరవేర్చడానికి చదువు ఎట్లా ఉపయోగపడుతుంది అన్న లోతైన ప్రశ్నలకి పిల్లలకు జవాబులు చెప్పగలిగిన రోజున చదువు పట్ల వాళ్ళకు ఒక ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత చదవటాన్ని సాధ్యం చేయగలిగిన సైకలాజికల్ ఫౌండేషన్స్ మీద అండర్స్టాండింగ్ డెవలప్ చేయాలి. సో ఈ 2 విషయాల లోపల మేము ఏ ఇన్స్టిట్యూట్ తోటి పోల్చినా సుపీరియర్ అని నా నమ్మకం. రెండవది ఏంటంటే నేను వైఖరి అంటున్నాను. అసలు ఏంటి వైఖరి? ఒక విద్యార్థి ఒక నమ్మకాలు, అలవాట్లు, ఆచరణలు, పద్ధతులు, విలువల వ్యవస్థ, ఇది నమ్మకం. చూడండి,
క్రమశిక్షణ అనేది ఒక వ్యక్తి అత్యున్నతంగా ఎదగటానికి కారణమవుతుంది అన్నది ఎవరైనా ఒప్పుకుంటారు. సపోజ్ 15th to 25th హాలిడేస్ 26th రోజు రిపోర్ట్ చేయాలి అని అన్నప్పుడు దాన్ని తల్లిదండ్రులు లేదా పిల్లలు ఎట్లా అర్థం చేసుకుంటారంటే 26th రోజు మాత్రం రిపోర్ట్ చేయొద్దని అర్థం చేసుకుంటారు. ఒకవేళ పిల్లలు రేపటి నుండి కాలేజీ నేను వెళ్ళాలన్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే ఫస్ట్ డే కదా ఎవరు వస్తారు అప్పుడే క్లాసెస్ అవుతాయా అంటే పిల్లల అభివృద్ధి పట్ల ఆకాంక్షలు ఆకాశం లోపల ఉన్న తల్లిదండ్రులు ఆచరణ లోపల మాత్రం వాళ్ళ పద్ధతులు పాతాళానికి దొక్కేస్తున్నారు. సో వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసే వైరుధ్యమైన విలువల వ్యవస్థల వల్ల ఆ పిల్లల లోపల ఒక రకమైన అయోమయానికి వాళ్ళు కారణమవుతున్నారు. ఈ వైరుధ్యాలని నివారించడానికి మేము ఒక లోతైన ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాంఛనీయమైన విలువలు డెవలప్ చేసే అనుభవాలు సమాజం లోపల ఏం జరిగినా అది మేము పేపర్స్ లో నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తాం. అట్లే కెరీర్ కౌన్సిలింగ్ లేదా ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఈ సమాజం లోపల ఇంకా డెవలప్ కాలేదు. పిల్లలు కేవలం డాక్టరో ఇంజనీరో ఇప్పుడైతే సీఏలో అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇవి కాకుండా ఇంకేమవ్వచ్చు అన్న అవగాహన వాళ్ళకి లేదు, వాళ్ళని గైడ్ చేసే వాళ్ళకి లేవు. సో మేమేం చేస్తామంటే కెరీర్ కౌన్సిలింగ్ కి సంబంధించి అన్ని పేపర్స్ లోపల వచ్చే ఆర్టికల్స్ ఎక్స్ట్రాక్షన్స్ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసి ఆ తర్వాత రోజున ఫైల్ చేసి మేము లైబ్రరీలో ఉంచుతాం. సో జీవితాలని అత్యున్నతంగా మార్చగలిగిన అద్భుతమైన సెమినార్లు ఏర్పాటు చేస్తాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 11 ఏళ్ల లోపల నేను సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ సార్తో మొదలు పెడితే నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాడవూసి శ్రీధర్ సార్ వరకు దాదాపు ఒక 160 మంది అత్యున్నతమైన వ్యక్తుల ఇంటరాక్టివ్ సెమినార్స్ ఏర్పాటు చేసినాను. సో ఇది ఎంతో మంది విద్యార్థుల జీవితాలను అద్భుతమైన మలుపు తిప్పొచ్చు. సో నేను నమ్మేది ఏంటంటే విద్యార్థుల జీవితం ఒక మలుపు తిరగడానికి అవసరమైన ఒక వైవిధ్యమైన బోధనాభ్యసన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం లోపల శ్రీ త్రివేణి సమాజానికి మార్గదర్శకం. సో తొందర లోపల పేరెంట్స్ అవగాహన మారుతుందన్న నమ్మకం నాకుంది. అటువంటి జీవితాన్ని నిర్మించే చదువులకి మేము ముందుంటామనే ఆ విశ్వాసం నాకుంది. ఫైనల్ గా 10th క్లాస్ విద్యార్థులకి మీరిచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళు విద్యార్థులు కాబట్టి వివేకంతో వివేచనతోటి ఆలోచించాలంటాను. సో ఇప్పుడు నడుస్తున్న మైండ్ పొజిషనింగ్ క్యాంపెయినింగ్ కి వాళ్ళు బానిసలు అయిపోకుండా మందబుద్ధి కాకుండా సొంత వివేచనతోటి రకరకాల విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. అవన్నీ నేను ముందే మెన్షన్ చేయడం జరిగింది. సో స్వచ్ఛమైన ఏళ్ల చరిత్ర ఉన్న కాలేజ్ ఏంటి, బహుముఖ వికాసానికి అక్కడున్న అవకాశం ఏంటి, చదువులతో పాటు జీవితాన్ని అత్యున్నతంగా నిర్మించడానికి అవసరమైన వైవిధ్యమైన బోధనాభ్యసన పద్ధతులు అవలంబిస్తున్న విద్యా వ్యవస్థలేంటి, అక్కడ చదువు చెప్తున్న ఫ్యాకల్టీ ఎవరు, వెళ్ళి వాళ్ళను కలవాలి, అక్కడ చదువుతున్న పిల్లల అనుభవాలు తెలుసుకోవాలి. ఇటువంటి లోతైన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చదువు జీవితాలను నిర్మించడానికి ఉద్దేశించింది కాబట్టి. ఈ విషయం లోపల విద్యార్థులు తల్లిదండ్రులు వివేకంతో ప్రవర్తించాలనే సలహా నాది. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ బాబు గారు. ఇది ఇవాళ దిక్సూచి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.